అందరూ ఒక తప్పు దోవలో పోతున్నారు. ఏంటంటే ఏసీఎల్ అని ఒకటి ఉంటుంది, యాంటీరియర్ క్రూషియేట్ లిగమెంట్. ఓకే. సో యాంటీరియర్ క్రూషియేట్ లిగమెంట్కి సర్జరీ ఒకటి స్టార్ట్ చేశారు, ఆర్థ్రోస్కోపిక్ సర్జరీ. ఓకే. సో ఎప్పుడైతే నీకు మోకాల్లో దెబ్బ తగిలిన తర్వాత కొన్ని రోజుల తర్వాత నీ నొప్పి గిప్పి అన్నీ తగ్గిపోయి నడుస్తున్నప్పుడు స్లిప్ అవుతుంటుంది చూడు, అప్పుడు ఈ ఏసీఎల్ అన్నది ఒక లిగమెంట్ కారణం అనమాట. అన్ని స్లిప్పులు అన్ని ఇన్స్టెబిలిటీకి ఏసీఎల్ కాదు కారణం, వేరే లిగమెంట్స్ వల్ల కూడాను ప్రాబ్లం రావచ్చు. సో ఏసీఎల్ ఉంది, పీసీఎల్ ఉంది, కొలెటరల్ లిగమెంట్స్ ఉన్నాయి, చిన్న చిన్న అదర్ లిగమెంట్స్, రెటినాక్యులం అని చాలా ఉన్నాయి. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే స్లిప్ అవుతుంది అంటే వెంటనే ఎంఆర్ఐ తీసుకొని అక్కడ ఏసీఎల్ ఉందంటే ఏసీఎల్ సర్జరీ చేస్తున్నారు. తప్పు. అసలు ఏసీఎల్ ఉండొచ్చు, ఏసీఎల్ వల్ల కూడాను ప్రాబ్లం రావచ్చు, కానీ ఇంకా లిగమెంట్స్ ఉన్నాయి. ఆ లిగమెంట్స్ బ్రేక్ అవడం వల్ల, క్రాక్ అవడం వల్ల కూడా రావచ్చు. అక్కడ నువ్వు ఏం రిలీజ్ చేస్తున్నావు, పిఆర్పిలోని గ్రోత్ ఫ్యాక్టర్స్. గ్రోత్ ఫ్యాక్టర్స్ ఏం చేస్తాయి, అక్కడికి పోయి రిపేర్ స్టార్ట్ చేస్తాయి. ఏం రిపేర్ స్టార్ట్ చేస్తాయి, ఆ ఫైబరస్ టిష్యూ కట్ అయితే మళ్ళీ అవి అతుక్కునేటట్టు చేస్తాయి. లేదు కార్టిలేజినస్ టిష్యూ డ్యామేజ్ అయితే దాని థిక్నెస్ని పెంచుతాయి.